నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలులో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. గౌరవం, భయం, బాధ్యతపై ప్రజల్లో నమ్మకం కలిగినప్పుడే పోలీసు ఉద్యోగానికి అర్హత అని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్న కలెక్టర్ రాజాబాబు. డిస్టిక్ లెవెల్ స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీ నాయకులు. ప్రకాశం భవన్ వద్ద ధర్నా. పోలీస్ అంటే గౌరవం, భయం, బాధ్యత అని ప్రజల్లో నమ్మకం కలిగినప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగానికి భరోసా ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శిక్షణ కాలంలో అన్ని అంశాల్లో నైపుణ్యత సాధించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ఒంగోలులోని పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో కానిస్టేబుల్గా ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు. రాష్ట్రంలో 6,100 మంది కానిస్టేబుల్ ఎంపిక కాగా అందులో ప్రకాశం జిల్లాలో 498 మంది మహిళలు, 200 మంది పురుష కానిస్టేబుళ్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కానిస్టేబుళ్ల ఎంపికలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, వారు శిక్షణలో రాటుదేలి విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గతంలో ఇస్తున్న స్టైఫండ్ సరిపోదని భావించి 12,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. 30 సంవత్సరాలు ఉండే పోలీస్ సర్వీసులో ఫిర్యాదుదారుల పట్ల గౌరవం, నేర నియంత్రణ, సత్ప్రవర్తనతో మెలగాలని ఆకాంక్షించారు. కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకొని సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విశ్వాసంతో కానిస్టేబుల్ విధులు నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కేసుల విచారణలో సీనియర్ల వద్దకు వెళ్లడం కాకుండా స్వశక్తితో అన్ని అంశాలు క్షుణ్ణంగా తెలుసుకొని తద్వారా వృత్తిలో రాణించాలని కోరారు. కానిస్టేబుల్ శిక్షణాదారులకు ఐపీఎస్ అధికారి సరిత స్ఫూర్తివంతంగా దిశానిర్దేశం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక, మేయర్ గంగాడ సుజాత, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆ రాష్ట్రంలో రకరకాల మనుషులు, రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు. మీరు మాట్లాడిన మాట వేరేగా ఉంటుంది శ్రీకాకుళం నుంచి, అదే రాయలసీమలో వాళ్ళు మాట్లాడే మాట వేరేగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది ఆడపిల్లలకి కానీ ఎక్కడ కూడా జరగకుండా మొత్తం సీసీటీవీ కెమెరాస్, ప్రతి రూమ్కి కూడా ఒక వార్డ్, ఎక్కడ కూడా ఫుడ్కి కూడా ఒక స్పెషల్ డైటీషియన్ ఏర్పాటు చేశారు. ఇన్ ద ఫస్ట్ టైం ట్రైనింగ్స్లో ఫస్ట్ టైం ఒక డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి మీకు ఏ డైట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఒక ట్రైన్ చేసి ఈరోజు డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి 9 నెలల ట్రైనింగ్. ఈ 9 నెలల ట్రైనింగ్లో మీరు నేర్చుకోవాల్సింది దగ్గర మీ 30 సంవత్సరాల సర్వీస్ని నేర్చుకోవాలి. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయాలి, ఎలా సిడిఆర్ ఫైల్స్ రెడీ చేయాలి, వీటన్నిటితో పాటు ఫోరెన్సిక్కి సంబంధించి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ సైబర్ సెక్యూరిటీ. వీటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్కోటిక్స్, వీటన్నిటినీ కూడా ఎలాగ మనం డిటెక్ట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం అందరం కష్టపడతాం కానీ పెద్దోళ్ళు అంటే ఆఫీసర్లు వెళ్ళి అవార్డులు తీసుకుంటారులే అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక 4 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాన్ని ఆలోచించుకోండి. ఈరోజు 9 నెలల మీ ట్రైనింగ్ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే న్యూ బ్లడ్, అట్ ద సేమ్ టైం ఈరోజు స్ట్రెంగ్త్. ఎందుకంటే సుమారుగా 20,000 మంది నాకు సిబ్బంది కొరత ఉందని నేను హోమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. యువగలంలో ప్రామిస్, ఇది ప్రామిస్ అయిన తర్వాత కూడా మేము ఒకసారి రివ్యూ చేసుకుంటే సుమారుగా 20,000 మంది స్కార్సిటీ. మీరందరూ కూడా సమాజానికి సేవ చేయాలన్నదానిలో మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సమాజానికి అంకిత భావంతో ఉండాలని కోరుకుంటూ, ప్రతి అంశంలోనూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా అండగా ఉంటూ మీ రిక్రూట్మెంట్ విషయాల్లో కూడా హోమ్ మినిస్టర్ గారు ఎంత చొరవ చూసుకున్నారో వీటన్నిటిలో కూడా వారి పాత్ర కూడా ఉన్నదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, మీకు ఒక నమ్మకం. మీలో చాలామంది లాఠీ పట్టుకొని
10 మందిని భయపెట్టాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు అండ్ హౌ టు ది అక్వైంటైజ్ విత్ ది కటింగ్ ఏజ్ టెక్నాలజీ. ప్రజెంట్ టెక్నాలజీ ఎట్లా ఉంది, హౌ టు క్యాచ్ ఎ థీఫ్, హౌ టు డిటెక్ట్ ఎ క్రైమ్, సో హౌ టు ఎక్స్పెక్ట్ ద ప్రాబబుల్ క్రైమ్స్, ఇవన్నీ కూడా మనకి చాలా స్మార్ట్గా చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్ని చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలని ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ కూడా ఒకరోజు క్లాస్ తీసుకోవడం జరిగింది. ఎక్కువ సమయం కాదు, కొంతవరకైనా అనుకోండి. ఆ తర్వాత 2-3 సార్లు రావటం. ఎప్పుడూ ఇక్కడ వివిఐపీలు అంటే ముఖ్యమంత్రి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా ఇక్కడే హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవుతుండే సమయం ఉండేది. ఆ తర్వాత ఏబిఎం స్కూల్కి అదే మూవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రముఖులు కూడా ల్యాండ్ కావటం అనేది కూడా తగ్గిపోయింది. సో డిటీసీని కూడా మీకు సరైన శిక్షణ ఇచ్చే విధంగా దాంట్లో ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరికీ ముందుగా పోలీస్ శాఖలోకి రిక్రూట్ అయినందుకు నా నుంచి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ పోలీస్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. డిస్టిక్ లెవెల్ స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో నూతనంగా తీసుకొచ్చిన మార్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక వివరించారు. ప్రతి విద్యా సంస్థను వసతి గృహాన్ని పర్యవేక్షించేలా ఒక అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని అన్నారు. ఆ అధికారి నిరంతరం విద్యా సంస్థలను పర్యవేక్షించాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేసే ఫోర్టిఫైడ్ బియ్యం సక్రమంగా అందచేయాలని అన్నారు. నాణ్యమైన కోడిగుడ్లు అందచేసేలా పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాలలో ఉండే ఉద్యానవన శాఖ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా పాఠశాలలోని విద్యార్థులకు కూరగాయల మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు మన పిల్లలని, వారి పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పీడీఐసిడిఎస్ ఈ గర్ల్ చైల్డ్స్ హౌ దే ఆర్ యూజింగ్ ఇట్ అండ్ హెల్తీ హ్యాబిట్స్ గురించి బోత్ డిఎంహెచ్ఓ అండ్ పీడీఐసిడిఎస్ వీళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని స్కూల్స్లో రెగ్యులర్గా విజిట్ చేస్తూ అది ప్రమోట్ చేయాలి. స్కూల్ న్యూట్రీ గార్డెన్స్ సంబంధించి ఎలాగ అక్కడికి మనకి ఎంబీఓస్ అందరూ కూడా బికాస్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళే ముందు అంటే ఫోర్ ఫ్రంట్లో ఉండి చేయాలి కాబట్టి those officers will attend to it and at the same time అక్కడ పిఎస్ టీచర్ ఎవరు ఉంటారో వాళ్ళకు నోడల్ పర్సన్గా ఉండి అవి చూసుకుంటుంటారు. అక్కడ లోకల్లో ఉన్నటువంటి మన హార్టికల్చర్ ఈ గార్డెన్స్ సంబంధించి హార్టికల్చర్ ఆఫీసర్, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి మీరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ని కంప్లీట్ అక్కడ ట్యాగ్ ఆన్ చేస్తూ విలేజ్ లెవెల్లో మనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత హార్టికల్చర్ రిలేటెడ్ అసిస్టెంట్ ఉంటే కనుక రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేస్తే మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. స్కూల్లో ఎప్పుడైతే మనము ఈ గార్డెన్స్ కనుక డెవలప్ చేస్తే నాట్ ఓన్లీ ద బెస్ట్ ప్రొడ్యూస్ అంతా కూడా మనకి వెజిటేబుల్స్ అన్ని మనకి మధ్యాహ్న భోజనంలో ఉండడమే కాకపోకుండా చిల్డ్రన్ విల్ ఎక్స్పోజ్ టు ద అగ్రికల్చర్. వీటిని ఇట్లా చేయొచ్చు అంటే ఈ మొక్కలు ఇట్లా పెరుగుతాయి, తర్వాత దానికి న్యూట్రిషన్ ఇట్లా ఇవ్వాలి, వాటరింగ్ ఇట్లా చేయాలి అనేది కూడా ఒక ఎడ్యుకేషనల్గా ఇన్స్టిట్యూషనల్గా మనకు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. తర్వాత మనకి ఈ అదర్ ఐటమ్స్ లైక్ పౌల్ట్రీ ఐటమ్స్ కానీ తర్వాత ఎగ్స్ సప్లై చేసినప్పుడు కంప్లీట్గా నాణ్యత సరిగ్గా ఉందా లేదా అనేది కూడా మనము అక్కడ ఉన్న ఆఫీసర్స్, మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా కూడా మనం చూసుకోవాలి. సో ఇది ఇంటిగ్రేటెడ్గా జరగాలి తప్ప ఏదో ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పేసి అంటే కనుక ఇందులో టోటల్గా క్వాలిటీ అంతా కూడా డిబేట్ అయిపోతుంది. సో అందుకోసం తర్వాత మన డిఎస్ఓ ఉంటారు, వాళ్ళు ఈ రైస్ క్వాలిటీ రైస్ సప్లై చేస్తున్నారా లేదా అనేది పీరియాడికల్గా వాళ్ళ డిటి సివిల్ సప్లైస్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి విజిట్ చేస్తూ ఉండాలి. 4th అండ్ మనకి 5th ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనం పెట్టాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఒక ఆఫీసర్ని అటాచ్ చేసాం. సో ఆ ఆఫీసర్ ఏం చేయాలంటే ఇవన్నీ జరుగుతున్నాయి లేవా అంటే
హెల్త్ దగ్గర నుంచి మనకి ఆఫీసర్స్ అటెండ్ అవుతున్నారా లేదా, తర్వాత పీడిఐసిడి దగ్గర నుంచి వాళ్ళ లోకల్ ఆఫీసర్స్ ఎవరన్నా అటెండ్ అవుతున్నారా లేదా, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కన్సర్న్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారా లేదా అనేది మనం చూసుకుంటాం. మిడ్ డే మీల్కి సంబంధించి స్టీరింగ్ మానిటరీ కమిటీ మీటింగ్ అనేది మనం ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటామండి. ముఖ్యంగా ఈ పిఎం పోషణ్ అని మీకు తెలుసు, ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ అన్నది దీని యొక్క ఫుల్ ఫామ్. సో ఈ పిఎం పోషణ్ అనేది మన రాష్ట్రంలో ప్రధాన మంత్రి పోషణ్ పిఎం పోషణ్ అనేది మన రాష్ట్రంలో డొక్కా తీర్థమ మధ్యాహ్న బడి భోజనం అని ఆ స్కీమ్ పిలుచుకుంటామండి. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన పథకం మన స్కూల్స్లో అంతా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, అలాగే జూనియర్ కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అందులో దాని ప్రకారం మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంగా స్టీరింగ్ మానిటరింగ్ కమిటీ అనేది కూడా మనము మంత్ జరుపుకోవాలని, అలాగే ఆనరబుల్ అంటే సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా 3 నెలలకు ఒకసారి, అంటే మనం యూజువల్గా దాని దిశ మీటింగ్లో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అజెండా ఐటమ్గా పెట్టుకొని దాన్ని ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి ఆధ్వర్యంలో దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడానికి కూడా దాన్ని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్ మాంత్రికుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా కొప్పోలు రోడ్లోని లోటస్ స్కూల్లో నిర్వహించిన మ్యాథ్స్ ఎక్స్పో అబ్బురపరిచింది. ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. మ్యాథ్స్ ఎక్స్పోను శ్రీ వెంకటరమణ నర్సింగ్ హోమ్కు చెందిన కంటి వైద్య నిపుణురాలు సుబ్రహ్మణ్యేశ్వరి సందర్శించి విద్యార్థులను అభినందించారు. వేస్ట్ మెటీరియల్స్తో తిరుమల ప్రాజెక్టును విద్యార్థులు ఎంతో అద్భుతంగా రూపొందించారు. 7 కొండలు ఏర్పాటు చేయడంతో పాటు తిరుమల ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వారిలోని సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా రామానుజం చిత్రపటానికి డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరస్పాండెంట్ బత్తుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రామానుజం జయంతి సందర్భంగా ప్రతి ఏటా తమ పాఠశాలలో విద్యార్థులతో వివిధ రకాల ప్రాజెక్టులు నిర్వహించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నట్టు చెప్పారు. Say this one no? 200. Which is the lowest? What is this one? Measurements. Which measurements is there? Okay, right, very good, very good. What? Namaskaram. Anjanatri. Next to Anjanatri. The starting point is that. Materials దేంతో చేసావు? Good morning everyone. I am Siddhu and these are my friends Karthik and Manish. We are studying in 8th standard. We are studying 8th standard at Sri Lotus School. This is our project Tirumala. This project is
Prepared by sand and mountains are prepared with paper waste. These are prepared. This idea is given by Battula Srinivasa Reddy sir. Given by our Max sir. మా స్కూల్ నందు ఈరోజు శ్రీనివాస రామాంజన్ గారి బర్త్డే సెలబ్రేషను, దాన్ని మ్యాక్స్ ఎక్స్పోగా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాము. అయితే ఈ యొక్క సెలబ్రేషన్కి వచ్చేసి మనకి వెంకటరమణ హాస్పిటల్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర మేడం గారు వచ్చి మన విద్యార్థులకి చాలా సలహాలు అనేటటువంటివి ఇవ్వటం జరిగింది. పిల్లలందరూ మేడం గారు చెప్పినటువంటి సలహాలన్నీ చక్కగా పాటిస్తున్నారు. సృజనాత్మకతని వెలికి తీయటం కోసము ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఈ విధంగా నిర్వహించి మేడం గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తామని చెప్పేసి మేము శ్రీ లోటస్ హై స్కూల్ తరపున యాజమాన్యం తరపుగా మేము తెలియజేసుకుంటున్నాం. నగరంలోని కొత్త మామిడిపాలెంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసురెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలిసి పరిశీలించారు. పురుషుల శిక్షణ కేంద్రంలో ఉన్న వస్తువులను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట బస కేంద్రం, వంటగది, శిక్షణ కేంద్రం, వాష్రూములు పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన హాలుకు ప్రారంభోత్సవం చేశారు. శిక్షణ కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్లీజ్ సార్, సార్ తమ్ముడు సార్ కొంచెం ఇక్కడ ఏంది మీరు వస్తున్నారా? ఇది సైజ్ పెట్టేస్తే ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. జాబ్ మేళాలో 9 కంపెనీలు హాజరవుతున్నట్టు చెప్పారు. 740 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. L&T, జోయా లుకాస్ వంటి ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హతలను బట్టి 15 నుంచి 40 వేల వరకు వేతనం ఇస్తారని అన్నారు. కొన్ని కంపెనీలు భోజన వసతి కూడా కల్పిస్తాయని అన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు అనగా 23వ తేదీ మంగళవారం జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 9 కంపెనీలు అటెండ్ అవుతూ ఉన్నాయి. 740 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. ఇందులో ముఖ్యంగా L&T కంపెనీ, జోయా లుకాస్, పేటిఎం లాంటి మొదలైన ప్రముఖమైన కంపెనీలు
వాళ్ళ వేకెన్సీస్ని ఇచ్చి రేపు వాళ్ళ హెచ్ఆర్లను ఇక్కడికి ఇంటర్వ్యూకి పంపిస్తున్నారు. దీన్ని ముందుగా కూడా ప్రచార మాధ్యమాల్లోనూ మరియు ప్రకటనల్లో కూడా తెలియజేసి జిల్లా ప్రజలకు తెలియజేసి ఉన్నాము. ఈ జిల్లాలో ఉన్న యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగం పొంది లబ్ధి పొందాలని చెప్పేసి ఈ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా మేము ఆశిస్తున్నాము. రేపు ఎన్ని గంటలు జరిగితే అంటే అర్హతలు ఏమేమి ఉన్నాయి మేడం? రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ ఇంటర్వ్యూలు తీసుకోబడిపోతాయి వచ్చిన అభ్యర్థుల నుండి. అంతేకాకుండా 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులు ఎవరైనా కానీ దీనికి అర్హులు. వీరికి 40,000 వరకు కూడా శాలరీ ఇచ్చే అవకాశం ఉన్న కంపెనీలు వచ్చి ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా చెన్నై, హైదరాబాద్, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వచ్చేటప్పుడు అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని రావాలి. వీరికి కొన్ని కంపెనీలు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా కల్పిస్తూ ఉన్నాయి. వీరి వేతనం వచ్చేటప్పటికల్లా 15,000 నుంచి 40,000 వరకు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందుతారని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ 15వ ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాను ప్రకాశం జిల్లా టాటా మోటార్స్ డీలర్ శిరీష తీశారు. డ్రాలో గెలుపొందిన రాజమండ్రికి చెందిన ఆనంద్కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఒంగోలులో శుభమస్తు షాపింగ్ మాల్ నెలకొల్పి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న యజమానులు బయ్యావాసు, రవిలను అభినందించారు. పండుగల సందర్భంగా ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న యజమానులు బయ్యావాసు, రవిలను అభినందించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా డిసెంబర్ 8 నుండి జనవరి 17వ తేదీ 39 స్కూటర్లకు నిర్వహిస్తున్న లక్కీ డ్రాను ఖాతాదారులు విజయవంతం చేయాలని మేనేజర్ శ్రీనివాసులు కోరారు. వీటితో పాటు 2 పండుగలను పురస్కరించుకొని డిసెంబర్ 29వ తేదీ 1 కారు, జనవరిలో మరొక కారుకు బంపర్ డ్రా నిర్వహిస్తున్నామని అన్నారు. పండుగల సందర్భంగా కొత్త మోడల్స్తో హోరెత్తిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మస్తాన్రావు, ఆదిత్య, సిబ్బంది, డి ఛానల్ యాడ్స్ మేనేజర్ అయ్యప్ప పాల్గొన్నారు. మరి మొదటిగా 4 నెంబర్లలో మనకు ఏ నెంబర్ లక్కీ డ్రా ఉందో చూసేద్దాం. మరి ఈరోజు విజేత ఎవరో మరికొన్ని నిమిషాల్లోనే చూస్తుంది. ఈరోజు ఎలక్ట్రికల్ బైక్ తెచ్చుకునే విజేత ఎవరో మరికొన్ని నిమిషాల్లో తెలుస్తుందండి. మేడం ఒక నెంబర్ తీసి మీడియా చూపించండి. 8 అలాగే మరొక నెంబర్ తీయడం జరుగుతుందండి. మరి 6 రెండో నెంబర్ 6 అండి. అలాగే మరి 3వ నెంబర్ ఏముందో, ఏ క్రాంతికి అదృష్టం ఉందో, ఏ మహాభారతం జరుగుతుందో ఈరోజు నెంబర్ 3. అలాగే మనం డిజిటల్ పద్ధతిలో వేసినటువంటి లక్కీ డ్రాని 1000 స్థానం, 100వ స్థానం, 10వ స్థానం నుంచి కంప్లీట్ అవుతుంది కాబట్టి సెవెన్ 7368 ఈరోజు లక్కీ డ్రాలో విన్నర్ అండి. మరి కొన్ని నిమిషాల్లోనే ఆ విన్నర్ గారి పేరు తెలుసుకుందాం. అలాగే మేడం చేత ఆ కస్టమర్ కూడా విషెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు అందిస్తున్నటువంటి ఈ లక్కీ డ్రాని ప్రతిరోజు 39 రోజులు 39 ఎలక్ట్రికల్ బైకులు గెలుచుకునే అవకాశాలు కలిసినటువంటి మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా 1000 రూపాయలకు అందిస్తున్న కూపన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే క్రిస్మస్కి ఒక పెద్ద కారు మరియు పండగకి ఇంకొక పెద్ద కారు అందిస్తున్నారు.
మీరు ఎలక్ట్రికల్ బైక్ ఒకసారి మేడం మాట్లాడుతుంది కొన్నట్టున్నారు. హలో ఆనంద్ గారండి. అదేనా అక్కడ చెప్పాను కదా. మీరు శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు పర్చేస్ చేసిన దానికి మీకు ఈరోజు లక్కీ డిప్లో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. ఓకేనండి, హ్యాపీయా? ఎంత కొన్నారండి మీరు? ఎంత కొన్నారండి? 5,000 కొనే ₹1,00,000 బండి కొట్టేశారు. అలాగే మీకు నేను అక్కడ మేనేజర్ నెంబర్ ఇస్తానండి, డీటెయిల్స్ ఇస్తాను. అక్కడ మీరు బైక్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి. మీ ఓకేనండి. బయ్యా శ్రీనివాస్ గారు, బయ్యా రవికుమార్ గారిచే స్థాపించబడిన శుభమస్తు షాపింగ్ మాల్ 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా వీళ్ళు భలే పండుగలు భలే బహుమతులు అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు. ఈ విధంగా రోజుకి లక్కీ డ్రా తీస్తున్నారు. ₹1000 కొనుగోలు మీద మీకు లక్కీ డ్రాలో ఎలక్ట్రిక్ బైక్ సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది అన్ని తరగతుల వారికి అలరించే విధంగా ఇక్కడ డిజైన్స్ కానీ ఇక్కడ బట్టలు అన్ని రకాల కాస్ట్యూమ్స్ అన్ని బాగుంటున్నాయి. సో అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ఈ 2 పండుగలకు పురస్కరించుకొని వీళ్ళు ఈ లక్కీ డ్రాని 39 రోజులు చేస్తున్నారండి. ప్రతిరోజు ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. సంక్రాంతికి క్రిస్మస్కి స్పెషల్గా కారు బహుమతిగా పెట్టారు. సో ఇంత మంచి అవకాశాన్ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం జిల్లా స్థాయి అధికారులు ఎక్కువ సమయం క్షేత్రస్థాయిలో ఉంటే ప్రజల సమస్యలకు ఎక్కువ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్సులు, ఇతర సమావేశాలు చాలా వరకు తగ్గిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. 15 రోజుల వ్యవధిలోనే కొన్ని శాఖలకు చెందిన సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తిరిగి వీడియో సమావేశం నిర్వహించడానికి 2 వారాల సమయం ఇవ్వడం జరుగుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగాలని అన్నారు. జిల్లాలో ప్రగతిలో ముందు ఉండే 5 మండలాల వివరాలతో పాటు వెనుకబడి ఉన్న 5 మండలాల వివరాలు ఉన్నతాధికారులు అందచేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలపాలని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ చినబోబులేసు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి we have taken out all అంటే మనం మాక్సిమం ఆఫీసర్స్ యొక్క టైము అంతా కూడా ఫీల్డ్ లెవెల్లోనే ఫీల్డ్లో ఉన్నటువంటి పీపుల్స్కి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఉండాలనే ఉద్దేశంతో చాలా మటుకు రివ్యూస్ అన్ని కూడా మనం కట్ షార్ట్ చేస్తాం. సో చేసి దేర్ విల్ నాట్ బి ఓన్లీ వీక్లీ ఒకే రివ్యూ ఉంటుంది. అది కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ట్యూస్డే మేము ఆల్రెడీ ఇది కమ్యూనికేట్ చేస్తున్నాము. అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఆల్ వెల్ఫేర్ అంతా కూడా ఒక టాపిక్ అని ఉంటుంది. తర్వాత రెవెన్యూ అంటే ఆల్ రెవెన్యూ అంతా కూడా ఒక టాపిక్ ఉంటుంది. పిఆర్ అంటే పిఆర్ ఉంటుంది. సో ఇట్లాగా మనం బ్రాడ్ సెన్స్లో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దాన్ని అన్నింటినీ కూడా అందులో ఇంటిగ్రేట్ చేసాం. ఓన్లీ ట్యూస్డే మనకి రివ్యూ ఉంటుంది. అండ్ థర్స్డే 1 or 2 డిపార్ట్మెంట్స్ మార్నింగే, అది కూడా ఓన్లీ మార్నింగ్ సెషన్ ఉంటుంది. సో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వస్తాయి. అంటే ఎవ్రీ ఫోర్ట్నైట్కి ఒక టర్న్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు మనం వెల్ఫేర్ రివ్యూ చేసామనుకో, then that welfare will come back again after 15 days. So that we are also giving 15 days time for them to improve or the progress. So దానికోసం అని చెప్పేసి అట్లా పెట్టాం. సో మీరు కూడా ఎక్కువగా ఫీల్డ్లోకి వెళ్తూ ఉండాలి. మన సమస్యలు ఏముంటే అవన్నీ కూడా పరిష్కరించడానికి ఫీల్డ్కి వెళ్ళాలి.
ఫీల్డ్లో సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఎవ్రీ 15 డేస్కి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ జరిగినప్పుడు కంపల్సరీగా హెచ్ఓడి గారు మాకు దృష్టికి తేవాల్సింది ఏంటంటే టాప్ 5 మండల్ అండ్ బాటమ్ 5 మండల్స్ ఇవి దీని వరకే వారు ఆయా ప్లేసెస్లో ఉండి వారు అటెండ్ అవుతారు. లేదంటే కనుక వాళ్ళకి ఈ నెట్వర్కింగ్ అది లేదంటే కనుక మన కలెక్టరేట్లో అటెండ్ అవుతారు నాతో పాటు. ఈ హ్యాస్ టు టెల్ అస్ వెరీ క్లియర్లీ దట్ which are the mandals which are performing well and what are the mandals which are at the bottom. That is only the thing. Bottom mandals ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్స్టాన్షియల్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి రీజన్స్ అయితే మనకి సాలిడ్గా ఇవ్వాలి. Then the HODs who are there, wherever the bottom mandals are there, and those officers should concentrate on those areas only. Instead of spending unnecessary time on the entire district, they have to concentrate at the bottom mandal so that the ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలో సపోర్ట్ ఇస్తాం. సో దిస్ ఈజ్ హౌ న్యూగా కొత్తగా మనము ఈ జిల్లాలో ఈ రివ్యూ విధానాన్ని కూడా చేసి ఓన్లీ 1 డే మనకి ఒక వారంలో 1 డే తప్ప కలెక్టర్ రివ్యూ ఇంకా వేరే రివ్యూస్ ఉండవు. మార్నింగ్ 9 o'clockకి ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఇంపార్టెంట్ ఏరియా వేర్ ది గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ ద రిపోర్ట్స్, వేర్ ది ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ దేర్, వేర్ వీఆర్ బిహైండ్, అవన్నీ కూడా మీకు రిమైండ్ చేయడానికి అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము. సో దయచేసి మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రకంగా మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో విత్ దిస్ ఐ క్లోజ్ ది గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి మంచి స్పోర్ట్స్మెన్స్ వస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ స్పోర్ట్స్ మీట్ను ఎంపీ ప్రారంభించారు. స్పోర్ట్స్కి సంబంధించి ప్రతి ఈవెంట్లో విద్యార్థులు పాల్గొంటూ రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం పట్ల మేయర్ గంగాడ సుజాత అభినందించారు. మిషనరీ స్కూల్స్ ఏ విధంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాయో అదేవిధంగా విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న మల్టీ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని కోరారు. విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ చాలా ప్రొఫెషనల్గా నిర్వహిస్తున్నారని శ్రీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ అన్నారు. ప్రతి స్కూల్ ఇదే విధంగా నిర్వహిస్తే విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఉత్తేజులై మంచి ఫలితాలు రాబడతారని తెలిపారు. కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ పద్మావతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Get ready for Hellos, Tarish. Move little bit, move now. Greenhouse. Move back. At whose excellency in the academic recall. Each house is represented by a captain and a vice captain. Unity of sight is the red house, marching majestically. In front of you, dressed in red symbolizes passion, sincerity, power and strength. It is one house, holding the record of planet night, distinguished player and the vice captain. And all events. So those who are the winners or losers are secondary. First, participation is better than winning. That's why we request all the students should participate in all events and prove yourself, show your performance. Red House. Hey, Red House, boys and girls, what you are doing now? Please encourage our house. Blue house, green house. Red, blue, green, yellow. Very good. Very good, red house and blue house. Very good encouragement. Very good, blue house, blue house. First blue, green and yellow. Very good, very good. Yellow. Red, red, red. Give round of applause, my dear children. First blue house. First prize goes to Archut. Hello, Tarish. Main branch children, Red House. From Red House. Jenny. Greenhouse, Grishmaja. All the main branch and the Olympiad branch teachers, please join in the march past. Ready? Stop. Run faster. Very good, Red House.
wait. Ready? Start. Very good blue house team members. Very good blue house, green house and blue house. Very good. Blue house is the first, second, green house. End point. Senior boys. Red house, red house, red house. Very good house. Cheer up, girls. Cheer up. Yellow house, come on, girls. First, second, yellow. And third, blue. Congratulations, girls. Some boosting. Red house is also the best house. Green is best, but yellow is first. Very good. Red house and green house. పిల్లలకి ఆశీస్సులు ఇవ్వటం ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ఉన్నాను నేను. ఈరోజు ముఖ్యంగా 27వ యాన్యువల్ స్పోర్ట్స్ డే. 27 సంవత్సరాలుగా ఈ స్కూల్ని ఎంతో దిగ్విజయంగా కూడా నడిపిస్తూ ఉన్నతమైన విద్యను కూడా బోధిస్తూ ఫలితాలు కూడా మంచి ఫలితాలు, రిజల్ట్స్, వెరీ గుడ్ రిజల్ట్స్ ది స్కూల్ ఈస్ గివింగ్ ఆల్సో టు ది స్టేట్ గవర్నమెంట్. చూస్తే ఇవాళ చూస్తూనే ఉన్నప్పుడు కూడా హౌసెస్ అనేది రెడ్ హౌస్ ఒకటి ఉంది, బ్లూ హౌస్ ఉంది, గ్రీన్ హౌస్ ఉంది, ఎల్లో హౌస్ ఉంది. ఈరోజు పార్టిసిపేట్ చేసే దాంట్లో ఎల్లో వారియర్స్, గ్రీన్ జైంట్స్ ఉన్నారు, బ్లూ వేల్స్ ఉన్నారు, రెడ్ రేడియంట్స్ కూడా ఉన్నారు. ఈ స్పోర్ట్స్ డే ఈవెంట్కి చాలామంది పిల్లలు కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారని తెలిసింది. చాలా చక్కటి కార్యక్రమం ఇది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు అందరు కూడా రన్నర్స్ అండ్ విన్నర్స్ ఎవరైనా అందరూ పార్టిసిపేట్సే. ఈ చిన్న వయసులోనే మీరు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంచి స్పోర్ట్స్ మెన్ కూడా మీరు అవుతారు. ఉన్నప్పుడు ఈరోజు చూస్తుంటే చీర్ గర్ల్స్ ఎంతో చక్కగా డాన్స్ వేస్తున్నారు. ఉన్నప్పుడు మీకంతా మీ పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ స్పోర్ట్స్ ఈవెంట్స్లో వాళ్ళందరూ కూడా చీర్ గర్ల్స్ కూడా మీకు ఉత్సాహపరిచే దాని కొరకు వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గారు పద్మావతి గారు, వారి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా కూడా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా మన ఒంగోలులో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ 10 సంవత్సరాలు కూడా నేను ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీటింగ్ నేను రావడం, నా చేతుల మీదుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా స్కూల్ వాళ్ళు నిర్వహించడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను అంత గుర్తించి గౌరవించడం అనేది వారి యొక్క మంచి మనసుకి ఇదొక నిదర్శనం. ఎందుకంటే వీళ్ళు మిషనరీ స్కూల్స్ ఏ రకంగా అయితే స్టార్ట్ చేసి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలాగైతే ఉంటుందో అదే రకంగా చాలా డిఫరెంట్గా మెయిన్గా డిసిప్లినే పరమావధిగా, అలాగే దాంతోపాటు పిల్లలకి ఏది అవసరమో పిల్లలు చదువు అనేది ఎంత ఇంపార్టెంటో వారికి ఆటలు, శారీరక దారుఢ్యం కూడా అంతే ఇంపార్టెంట్. మనిషి మానసికంగా శారీరకంగా బాగా అలసిపోతే మనకి దేని చేయడానికి కూడా మనకి శక్తి రాదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే మన యొక్క స్ట్రెస్ అనేది, మనిషికి ఉండే స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి మెయిన్ కారణమే ఆటలు. అవి ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు. అవుట్డోర్ గేమ్స్ అయితే మెయిన్గా ఏముంటుందంటే బాగా శారీరకం అలసట జరుగుతుంది. అప్పుడు మనకి యాక్టివ్ అవుతాయి, మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివేట్ అవుతాయి. ఇలా యాక్టివేట్ అయినప్పుడే మనకి బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈరోజు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారు మరి పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉంటాయో, మల్టీ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది స్పోర్ట్స్లో, కొంతమంది రకరకాల పెయింటింగ్స్ కావచ్చు, తర్వాత సింగింగ్, డాన్సింగ్, ఇలాంటి అనేక రకాల వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక కళల్ని వెలికి తీసే బాధ్యత మన విద్యా సంస్థలపైన ఉంటుంది. కేవలం చదువు ఒకటే కాకుండా మానసిక వికాసానికి క్రీడలు తోడ్పడతాయి.
అట్లాగే శరీరం దృఢంగా ఉంటేనే మనసు దృఢంగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేటువంటి సామెత చెప్తూ ఉంటారు. అందుకని శారీరక దృఢత్వం అనేటువంటిది మానసిక దృఢత్వానికి అది పునాది వేస్తుంది. అంతేకాకుండా క్రీడల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే పిల్లలందరూ నేర్చుకోవాల్సింది గెలుపు ఓటములు మనం నేర్చుకుంటాం. జీవితంలో గెలుపు అనేది ఒకటే కాదు, ఓటమి కూడా ఉంటుంది. దాన్ని కూడా రుచి చూడాలి. ఆ ఓటమికి కారణాలను వెతికి మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలి అనేటువంటిది క్రీడలు నేర్పిస్తాయి. అందుకే ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న విమర్శ ఏమిటంటే పంజరంలో చిలకల్లాగా గ్రౌండ్ తెలియకుండా పెంచుతారు వాళ్ళని, చదువు అని. ఆ మానసిక ఒత్తిడితోనే ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో ఎక్కువగా ఆత్మహత్యలు ఉన్నాయనేటువంటి ఒక విమర్శ ఉంది. సో ఎప్పుడైతే అందుకనే ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో కరికులంలో క్రీడలు ఒక భాగంగా ప్రభుత్వం పెట్టింది. టంగుటూరులో జరిగిన వెంకటరమణయ్య హత్య కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లో ఛేదించారు. నేర ప్రదేశంలో ఎటువంటి సాంకేతిక ఆధారాలు లభించకపోయినా సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, బండ్లమూడి మహేంద్ర, ఎం మహేంద్ర నేతృత్వంలో బృందం చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితుడు ఏడుకొండలను అరెస్ట్ చేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మృతుడు వెంకటరమణయ్య నిందితుడు ఏడుకొండలతో స్నేహితుడు కావటమే కాక అప్పు వివాదం కారణంగా అతడు హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆధారాలు లేని ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు బృందాన్ని అభినందించి రివార్డు ప్రకటించారు. 18వ తేదీ ఉదయం టంగుటూరులో హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి వెంకటరమణయ్య అనే అతను తను అద్దెకుంటున్నటువంటి ఇంట్లోనే తలకు రక్తగాయాలతో చనిపోయి ఉండటం జరిగింది. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి తర్వాత ఆ అబ్బాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు దాన్ని హత్య కేసుగా నమోదు చేయటం జరిగింది. 18వ తేదీ మనకు విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీము, ఒంగోలు నుంచి క్లూస్ టీము రావటం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వాళ్ళు కూడాను ఫింగర్ ప్రింట్స్ కూడాను కలెక్ట్ చేయటం జరిగింది. దీంట్లో మనకు 18వ తేదీ ఉదయం రిపోర్ట్ అయ్యే టైం నాటికి అది క్లూలెస్, టోటల్గా క్లూలెస్ అన్నమాట. మనకు ఏ మాత్రం ఒక చిన్నపాటి క్లూ కూడాను లేదు ఎందుకు జరిగింది అన్నదానికి. వాళ్ళ అబ్బాయితోటి మాట్లాడిన ఆ అబ్బాయి కూడాను యాక్చువల్గా చనిపోయిన వెంకటరమణయ్య ఒక్కడే ఉంటాడు ఇంట్లో గార్డుగా పనిచేస్తూ. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. వాళ్ళు ఎప్పుడన్నా కానీ రేర్గా వచ్చి వెళ్తూ ఉంటారు. కరెక్ట్ 4 రోజులు డే అండ్ నైట్ వర్కౌట్ చేసి దీని మీద కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఎటువంటి క్లూ లేనటువంటి ఒక కేసును ఛేదించటం జరిగింది. దర్యాప్తులో తెలిసినటువంటి అంశాలు ఏమిటనంటే ఇతనికి స్నేహితుడైనటువంటి వ్యక్తే, అతనితో పాటు గతంలో మున్నంగి సీ ఫుడ్స్ ఇంకా వేరే చోట కూడా కలిసి పని చేసినటువంటి వ్యక్తే ఇతను హత్య చేయటం జరిగింది. అది కూడాను మనకు 18వ తేదీ కాక తెలియలేదు. వాస్తవంగా 16వ తేదీ రాత్రే మిడ్నైటే ఈ హత్య చేయటం జరిగింది. 17వ తేదీ అతను పనికి వెళ్ళలేదు, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. ఆ 17వ తేదీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈ చనిపోయినట్టు రమణయ్య వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్తే ఫ్రెండ్స్ వచ్చి చూసే అంతవరకు కూడాను బాహ్య ప్రపంచానికి అతను హత్య జరిగినటువంటి విషయం తెలియలేదు. ఏడుకొండలు అతను వచ్చేసి యాక్చువల్గా చాకిచెర్ల గ్రామం. ఇంతకుముందు ఇతనితోటి పాటు మున్నంగి సీ ఫుడ్స్లో కూడా కలిసి పనిచేశాడు. ప్రజెంటు విజయవాడలో ర్యాపిడోకి వెళ్తూ ఉన్నాడు. ఈ చనిపోయినటువంటి రమణయ్య అతనికి కొంత అమౌంట్ డ్యూ ఉంది, అది ఇవ్వలేకపోయాడు, అది ఒక కారణం. తర్వాత హత్య చేసినటువంటి ఏడుకొండలు కూడాను చాలా హార్డ్షిప్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. అంటే టోటల్గా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యాడు. సర్వైవల్కి కూడాను కష్టమైనటువంటి పరిస్థితి. చిన్నపాటి అమౌంట్ దొరికినా కూడాను చాలే అనుకున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ కొన్నాళ్ల పాటు అయినా తనకు సర్వైవల్ కావాలి అని చెప్పేసి ఇతనితోటి స్నేహంగా ఉంటూనే కేవలం అతని చేతికి ఉన్నటువంటి ఒక ఉంగరం కోసం ఇతన్ను హత్య చేయటం జరిగింది. 15వ తేదీ ప్రయత్నం చేశాడు. 15వ తేదీ
ఇతను చనిపోయిన మృతుడు రమణయ్యతోటి పాటు వచ్చి అతన్ని రూమ్లోనే పండుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రయత్నం చేశాడు, కొంత ధైర్యం చాలక ఆ రోజు ఆగిపోయాడు. 16వ తేదీ కూడా వద్దాం అనుకున్నాడు, కానీ ఫోన్ చేసేటప్పటికి రమణయ్య తెలిసిన వాళ్ళు వచ్చారు, రేపు మధ్యాహ్నం దాకా ఉంటారు అనేటప్పటికి ఆ రోజు కూడాను మానుకున్నాడు, రాలేదు. కాలేదు. 16వ తేదీ బంధువులు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్న తర్వాత ఆ రోజు రాత్రి రావటం జరిగింది. ఇద్దరు బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తినేసి పండుకున్నారు. మిడ్ నైట్ లేచిన సందర్భంలో తన రమణయ్య నిద్రపోతున్నటువంటి సమయంలో ఒంగోలులో కొనుక్కొచ్చుకున్నటువంటి ఒక గొడ్డలితోటి అతని తల మీద బాది చంపటం జరిగింది. అట్లానే ఇంట్లో ఉన్నటువంటి ఒక చాకును కూడాను ఉపయోగించేసి గొంతు మీద పడవటం జరిగింది. తర్వాత అతని చేతికి ఉన్నటువంటి ఒక చిన్న ఉంగరం, అది కూడాను ఎన్ని గ్రాములు, ఇది కేవలం సుమారు 6 గ్రాములు ఉన్నటువంటి ఉంగరాన్ని అతను తీసుకొని వెళ్ళటం జరిగింది. కేవలం దానికోసం అతనికి ఇవ్వలేదు, డ్యూ ఇవ్వాల్సింది ఇవ్వలేదు, తన కష్టాలు కొంత అయినా తీర్చుకోవటం కోసం అని చెప్పేసి ఆ ఉంగరం కోసం అతన్ని హత్య చేయటం జరిగింది. బీరువాలో కూడా వెతికాడు, ఎక్కడ ఏమీ దొరకలేదు, కామ్గా వెళ్ళిపోయాడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై అర్థం పర్థం లేని విధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజని స్వామి అన్నారు. తాను మరలా అధికారంలోకి వస్తానని అందరినీ రప్పా రప్పా ఆడిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రప్పా రప్పా నరుగుతామని చెప్పి ఆ రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము అంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్పారు. వైసీపీ అనేది అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము స్టైఫండ్ కానిస్టేబుల్కి పెంచున్నాం, ఒకటి కంపల్సరీగా చేసుకుంటాం. అందరికీ కూడా మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నామో మీకు తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా తీసిన పరిస్థితులు లేదు. కనీసం ఇప్పటికీ కూడా మొన్న కూడా ఎవరో మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ మేము ఇచ్చామని. అదే నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోలేదు కదా, ఉద్యోగాలు రావు కదా. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది, ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులుంటే వాటన్నిటినీ కూడా తిప్పికొట్టాలి, అవన్నిటినీ కూడా చేసుకొని ఈరోజు ఇది ఉద్యోగాలు ఇవ్వటం అంటే పైశాచిక ఆనందాన్ని, వారిలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని తెలియజేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, నేను అధికారంలోకి వస్తున్నాను, వచ్చిన 2 నెలల్లో పీపీపీకి వచ్చినటువంటి వాళ్ళని జైలుకు పంపిస్తారని బెదిరిస్తున్నారంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత అడ్డపడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, పదే చెప్తున్నాం, గౌరవ ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంటరీ కమిటీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలా కావచ్చు, పీపీపీ విధానం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తాయి. మేమందరం చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పీపీపీ విధానంలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ పేరుతోటి ప్రభుత్వ వైద్య కళాశాలను మేము పెడుతున్నామని చెప్పాం. రెండోది, నిధులు ఇస్తే 8,500 కోట్లు నిధులు ఇస్తే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలో పెట్టలేదని మాట్లాడుతున్నావు. 5 ఏళ్లలో నువ్వేం చేసావో అర్థం కావట్లేదు. మీరు చేసినటువంటి మోసాలు కాకుండా పేద ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది, మేము ఆచరణ చేస్తున్నాం. మీరు వెయిట్ చేయండి, ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. భ్రమల్లో బతుకుతున్నావు. మీరు ఎలక్షన్ ముందు దాకా 30 ఏళ్ళు మళ్ళీ అన్నావు, 30 ఏళ్ళు పోయింది, ఇప్పుడు తొందరలోనే అంటున్నావు. తొందరలో కాదు, 30 ఏళ్ళు నువ్వు విపక్షానికి గురవుతున్నావు, అధికారానికి దూరం ఉంటున్నావు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల వామపక్ష పార్టీ నాయకులు ఎస్కే మాబు, ఎంఎల్ నారాయణ, డివిఎన్ స్వామి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు నిరసన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేదలు వలసలు నివారించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి 100 రోజుల పని దినాలను కల్పించారని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 40% భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వంతపాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని
విస్మరించకుండా మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని పార్టీలు కలుపుకొని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ గవర్నమెంట్ రోడ్లు ఫార్మేషన్ కి సంబంధించి అనేక మౌలిక సదుపాయాలు ఏర్పడడానికి ఈ ఉపాధి నరేంద్ర మోడీ వచ్చిన రోజు ఒక మాట అన్నాడు. ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది కూడా 2005లో చేసినటువంటి చట్టం ఆ రోజు భారతదేశంలో దారిద్ర్య రేఖ రైతాంగం కూడా చిన్న సన్నకారు రైతులు పెద్ద సంఖ్యలో ఈ దీనిలో భాగస్వాములు అవుతున్నటువంటి కమ్యూనిస్టులు, రైతు కూలి సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ దేశంలో ప్రజలందరికీ తిండి పెట్టేటువంటి వ్యవసాయ రంగం, ఆ వ్యవసాయ రంగంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకి ఒక పని గ్యారంటీ కావాలి, పని చూపించేటువంటి బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే పార్లమెంటులో 64 మంది కమ్యూనిస్టు వామపక్ష ఎంపీలు బలం ఉండడం, ఆ మేరకి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఆ చట్టంలో పని కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వానిది. నల్లమల్ల అభయారణ్యంలో కొలువు తీరిన ఇష్టకామేశ్వరీదేవిని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో పాటు మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పేర్ని నాని దంపతులు నైవేద్యం, చీర, సారె సమర్పించారు. చెంచు గిరిజనులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ కుడుముల మూగెన్న, మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పక్కనండి గంజువారిపల్లి వచ్చిందా పాలకుల సర్పంచ్ చెప్పండి. ఈవీఎం గోదాముల సముదాయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎం గోదాం సముదాయాన్ని పరిశీలించే కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్న ఓబులేస్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈవీఎం గోదాముకు వేసిన సీళ్లు, ఓటింగ్ యంత్రాలను, భద్రతా చర్యలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం జిల్లా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెండు కూడా చీరాల పార్టీ వీడియోను మనం బాపట్లగా ఉంటుందా? బాపట్ల కూడా माफ कर మెటీరియల్ కూడా అనేటప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చాము సార్. అది రాలేదు సార్, 2 days వస్తాను సార్. అంటే సిపిఓ
బ్యాటరీ సిపిఎస్ సార్, యూపీఎస్ సార్, బ్యాటరీ 3 బ్యాటరీతో ఉంది సార్. అదో కెమెరా ఉందా? అక్కడ 2 కెమెరా ఉన్నాయి సార్, బయట బ్యాక్ సైడ్ ఒక కెమెరా. రెగ్యులర్ విజిట్లో భాగంగా ఈవీఎం గోడౌన్స్ని చెక్ చేయడానికి రావడం జరిగింది. మాతో పాటు ప్రముఖ పార్టీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఈవీఎం గోడౌన్స్ అన్ని కూడా వెరిఫై చేశాము అండ్ సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అంతా కూడా ఇంటాక్ట్ ఉంది, నీట్గా సెక్యూరిటీ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ఈసీఐ ప్రకారం అన్నీ కూడా ఉన్నాయి. కీర్తిశేషులు తుళ్ళూరి లక్ష్మీనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంతపేటలోని శివం ఫౌండేషన్లో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు యాచకులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. విస్తృతంగా శివం ఫౌండేషన్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఐవి సుబ్బారావు ఆకాంక్షించారు. గత 4 సంవత్సరాలుగా పేదవాడి ఆకలి తీరుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి నిర్వాహకులు శ్రీహరిని ప్రశంసించారు. కార్యక్రమంలో దాసరి కనకయ్య, ఇఫ్తెకర్ బాషా, ప్రతాప్ రెడ్డి, శ్రీపతి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా పెద్దమ్మ ఒక లేడీకి తల్లి అది అడబెట్టుకో బాబు ఇది ప్లేట్ పెట్టు బాబా. పెట్టు మళ్ళీ తినేసి వస్తావా? సర్వే సూరారెడ్డిపాలెనికి చెందిన తుళ్ళూరి లక్ష్మీనారాయణ 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివం ఫౌండేషన్లో శాశ్వతంగా
అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం, అభినందనీయం. ఇక్కడితో పాటు బజార్లో భోజనం కోసం ఎదురు చూసే పేదలకి, వైద్యశాలకు వచ్చి రోగులు వారి పక్కన ఉన్న వాళ్ళకి అవసరానికి అనుగుణంగా శివం ఫౌండేషన్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలులో నిరంతరాయంగా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న శివం ఫౌండేషన్, దాని అధినేత శ్రీహరిని ప్రత్యేకంగా మా కుటుంబం తరపున, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున, యావత్ మీడియా జర్నలిస్టులు అందరి తరపున కూడా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, పేదలకు యాచకులకు అన్నదానం నిర్వహించాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా నిత్యాన్నదానాన్ని ప్రారంభించాము. పట్టణ పరిధిలోని వ్యక్తుల వారి కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వారి జ్ఞాపకార్థకంగా కానీ, పుట్టినరోజు సందర్భంగా కానీ దాతలు దయాహృదయాలు ముందుకొచ్చి ఆ రోజు కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఆ అమౌంట్ని అందించి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ దాతల సహకారంతో గత 5 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా ఆపకుండా జరుపుతున్నాము. ఈరోజు తుళ్ళూరి లక్ష్మీనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పట్టణంలోని యాచకులకి, అనాథులకి 300 మందికి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం పూట సుబ్బారావు గారు సార్ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించి పేదల సేవలో నిరంతరాయంగా శివం ఫౌండేషన్ ముందు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు ధర్నా చేశారు. ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో సహకార ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. సహకార ఉద్యోగులందరికీ 2019-2024 వేతన సవరణ వెంటనే చేపట్టాలని ఐక్యవేదిక ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు పరిష్కారానికి నోచుకొని సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్, జిల్లా కార్యదర్శి రామాంజనీయులు, ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2019లో జరగలేదు, అదేవిధంగా 2024లో జరగలేదు. 2019లో జాయిన్ అయినటువంటి మేము మా సహకార సంఘాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 యూనియన్లు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు డిసిబిఎల్ దగ్గర మేము ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. మొదటగా డిసెంబర్ 6వ తారీఖు నల్ల బ్యాడ్జీల ప్రదర్శన నిర్వహించాము. అదేవిధంగా డిసెంబర్ 8 బ్రాంచీల దగ్గర ధర్నా నిర్వహించాము. అదేవిధంగా 16వ తేదీ డిసిఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాము. ఈరోజు 22 డిసిబిఎల్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ విధంగా సహకార ఉద్యోగులందరూ రోడ్డెక్కి తమ యొక్క సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా నిర్వహిస్తూ ఉండటం జరిగింది. కానీ ప్రభుత్వం అయితే చెల్లించడం జరగలేదు. 2019-2024లో పే రివిజన్స్ చేయాలి. ఆ పే రివిజన్స్ ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఆ 2019-24లో పే రివిజన్స్ చేసి ఆ బెనిఫిట్స్ని త్వరగా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ విధంగా మా యొక్క సమస్యలను కనుక పరిష్కారం చేయకపోయినట్లయితే రేపు 29వ తారీఖు విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార ఉద్యోగులందరూ కూడా మహాధర్నా నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. మండల స్థాయి, డివిజనల్ స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను 3 జట్లుగా విభజించి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక ఆదేశాల మేరకు ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళీశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పోటీలను ప్రారంభించి పర్యవేక్షించారు. ఈరోజు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ని డిఆర్ఆర్ఎంఎస్ స్కూల్లో జరుపుతున్నాం. క్రికెట్ మేల్స్కి అయితే క్రికెట్, ఫిమేల్కి త్రోబాల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. మామూలుగా గేమ్ జరుగుతుంది. మినిస్టర్ గారు వచ్చిన తర్వాత
దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు. విజేతలకు బహుమతులు ఇస్తారు. ఇవాళ అయిపోవాలి మ్యాచ్ టోర్నమెంట్లో మొత్తము. విన్నర్స్లో మేమేం చేస్తామంటే విన్నర్స్ రన్నర్స్ అని కాకుండా 3 టీముల్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళని డిస్ట్రిక్ట్ టీమ్గా సెలెక్షన్ చేసి స్టేట్కి పంపించడం జరుగుతుంది. కనిగిరికి వచ్చేసి దర్శి టీము, తర్వాత మార్కాపురానికి వచ్చేసి దోర్నాల్ టీం ఆడుతున్నారు. ఇప్పుడు త్రోబాల్ వచ్చేసి ఒక మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ బై వాళ్ళకి, తర్వాత గెలిచిన వాళ్ళకి తర్వాత జరుగుతుంది. జిల్లాలో ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 3 డివిజన్స్ ఉన్నాయి. 3 డివిజన్స్లో 3 టీములని పికప్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ డివిజన్ లెవెల్లో జరిగినాయి, మండల స్థాయిలో కూడా జరిగి ఉన్నాయి. వాళ్ళు గెలిచిన వాళ్ళను ఈ 3 టీంలు జరుగుతూ ఉన్నాయి. పిక్చర్స్ వేసి 3 టీమ్స్లో ఫైనల్స్ ఆడటం జరుగుతూ ఉంది. కనిగిరి, దర్శి, ఒంగోలు డివిజన్స్ సంబంధించి వీటి కోసం అని చెప్పి క్రికెట్కి అయితేనేమో మ్యాట్ వేసి మ్యాచ్ బాల్ తోటి ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే త్రో బాల్కి వచ్చేసరికినేమో మనకి మొత్తం గ్రౌండ్ అంతా కూడా నీట్గా చేసేసి కోర్టు రెడీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా తరఫున మెన్ టీము, ఉమెన్ టీము పాల్గొని 26 జిల్లాలతో పోటీపడి ఆడటం జరుగుతుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలాజీనగర్ యూత్ ఫోర్స్ సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు అన్నారు. యువత అందరూ ఐక్యతతో ముందుకు నడిచి రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఉచిత వైద్య శిబిరంలో 60 రకాలకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరిగిందని డాక్టర్ కోమలి తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలందరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలాజీనగర్ యూత్ ఫోర్స్ సభ్యులు రవి, స్వరూప్, సందీప్, ఉసురుపాటి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ స్నాక్స్ తీసుకుని వెళ్ళండి. క్రిస్మస్ పండుగ సందర్భంగా 21వ డివిజన్లో బాలాజీనగర్ యూత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఒక ఏర్పాటు చేయటం జరిగింది. ఈ క్యాంప్కి ముఖ్యమైన డాక్టర్స్ వచ్చున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. జనం కూడా బాగా పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. కానీ యూత్ ఒక ఐక్యత కలిగి ఉండటం దేవుని కృపది. యూత్ ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఒక నడవడికలో ఉన్నప్పుడే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఒక పండగ సందర్భంగా పేదలకి మనం వైద్యం అందించడం అంటే అది దేవుని కృప వల్లనే నేను అనుకుంటున్నాను. అలాగే ఈ యూత్ అంతా కూడా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కానీ మెడికల్ క్యాంప్ అనేది ఇదే ఫస్ట్ టైం. మా బాలాజీనగర్ యూత్ తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మేమెంతో అత్యద్భుతంగా ఉచిత మెడికల్ క్యాంప్, పేదలకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టాము. మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళకి స్నాక్స్, మెడిసిన్ అంతా ఫ్రీగా ఇచ్చి ప్రేమతోటి వాళ్ళకి వైద్యం చేపించి పంపిస్తున్నాము. మరి ఇక్కడ ఈ బాలాజీ నగర్లో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది మేము 3 డాక్టర్స్ని కలుసుకొని మరి ఇక్కడ వాళ్ళందరితో పెద్దవారితో వాళ్ళ సహకారంతో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి ప్రజలు ఎంతో మరి మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాము. చాలా యాక్టివ్గా వాళ్ళ యొక్క సమస్యలని బట్టి వారికి ఫ్రీ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో పుస్తక పఠనం ఉపయోగపడుతుందని మరో గ్రంథాలయ ఉద్యమం నిర్వాహకులు మంచికంటి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ప్రతి నెల నిర్వహిస్తున్న వర్క్షాప్లో భాగంగా ఈ నెల పమిడిపాడు, జార్లపాలెం, కరవది, ఒంగోలుకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వర్క్షాప్లో పుస్తకాన్ని ఎలా చదవాలి, విశ్లేషించాలి, కథలు, డ్రాయింగ్, మాట్లాడటం, నాయకత్వ లక్షణాలు, కాగితాలలో బొమ్మలు ఎలా చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ కొరపాటి సుధాకర్, నల్లూరి కాంతి, ఝాన్సీ, ఫ్రీడమ్ బర్డ్స్ మాల్యాద్రి, కొడవళ్ల చంద్ర, హర్షిని ప్రిన్సిపల్ ఆంజనేయులు, వేదశ్రీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
మహిళ అంటే ఒక ధైర్యం, మహిళ అంటే ఒక పిల్లలు పుట్టారంటే చీ అని అంటారు, అదే పురుషులు పుట్టారంటే చాలా ఆనందపడతారు. కుక్క అంటే అందరికీ భయం, నాకు కూడా భయం. మనుషులను నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు, కానీ కుక్కని ఒక పూట అన్నం పెడితే మన ఇంట్లోనే ఉండి కాపలా కాస్తుంది. కానీ మనం మన ఊరిలోని కుక్కలను పెంచుకోకుండా ఎక్కడెక్కడ నుంచో కుక్కల్ని తెచ్చుకుంటారు. అయితే వీధి కుక్కల పరిస్థితి ఏం కావాలి? ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే టాలెంట్ సెర్చ్ అనే ప్రోగ్రాంని పోయిన నెల ఒంగోలులో మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన పిల్లలకు అనేక రకాలైన స్కిల్ డెవలప్మెంట్స్, అలాగే పుస్తక పఠనం, ముఖ్యంగా వాళ్ళు ఫ్రీగా మాట్లాడటం, రాయటం, ఆలోచించటం, చదవటం, ఈ కార్యక్రమాలు నేర్పిస్తూ వాటితో పాటు వాళ్ళకి ఇష్టమైన డ్రాయింగ్, డ్యాన్సు, మిగిలిన ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రోగ్రాం. దీనిలో ఇంకా కొత్త కొత్త స్కూల్స్, కొత్త కొత్త పిల్లలు జాయిన్ అవుతారు. ఈ పిల్లల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప ప్రతిభావంతులు. వీళ్ళల్లో పోయెట్స్ ఉన్నారు, స్టోరీ రైటర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రతిభని ఒకచోటకి చేర్చి ఈ ప్రతిభ అందరూ ఒకరి నుంచి ఒకరు ప్రదర్శించడం వలన నేర్చుకుంటారు. ఆ నేర్చుకుంటూ వీళ్ళు ఎదుగుతారు. ఈ ఎదిగే క్రమం అంతా కూడా మనం వెనకుండి వాళ్ళని ముందుకు నడిపిస్తాము. వాళ్ళు ఒక గొప్ప లక్ష్యంతో జీవితంలోకి అడుగుపెట్టాలనేది ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకోవటం, ఆ లక్ష్యాన్ని సాధన చేయటం, ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా వాళ్ళ వెనక మేము ఉంటాము. సో వీళ్ళు ఈ లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా వీళ్ళు మళ్ళీ తిరిగి సమాజం నుంచి వాళ్ళు ఏదైతే అందుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో తిరిగి వాళ్ళు సమాజానికి ఇవ్వటానికి కూడా వాళ్ళకి ఈ రెగ్యులర్ ప్రోగ్రాంలో భాగంగా ఆ కళలు కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు స్వతహాగా ఆనందంగా నేర్చుకోవటం. మొదటి అడుగు అనేది మొదలుపెట్టాము. పార్కుల్లో గ్రంథాలయాలు, పుస్తకాలు చదివించడము. దీనికి ముందు చాలా కార్యక్రమాలు చేశారు, సైకిల్ యాత్ర, బస్సు యాత్ర, పాదయాత్ర లాంటివి. దీనికన్నా పిల్లల్లోకి మనం వెళ్ళాలి, పెద్దల్లోకి కాదు. పిల్లలు ఒక ఒత్తిడికి గురవుతున్నారు. చదువు, క్లాస్ బ్రహ్మాండంగా చదువుతున్నారు 100కి 100 మార్కులతోటి, కానీ ఒక భావాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు. మాతృభాషతో టచ్ పోతుంది. అటు ఇంగ్లీష్లోనూ పూర్తిగా చెప్పలేకపోతున్నారు, తెలుగులోనూ పూర్తిగా చెప్పలేకపోతున్నారు, చెప్పింది రాయలేకపోతున్నారు. దీన్ని మనం అసలు మా భాషని డెవలప్ చేయాలి, పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. వాళ్ళకి వచ్చిన కవిత్వాన్ని, కథని, ఏదైనా సరే వాళ్ళ భావాన్ని వ్యక్తం చేయగలగాలి. వ్యక్తం చేయాలంటే మాతృభాషలో ఒక నైపుణ్యం సాధించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. చక్కగా ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళ భావాలని చాలా స్పష్టంగా రాస్తున్నారు. రాయలేని వాళ్ళు కూడా కథ చదివి దాన్ని కొనసాగిస్తున్నారు. కవిత మేము కొంచెం మొదలు పెడితే దాన్ని పూర్తి చేస్తున్నారు. చక్కగా కథల్ని విశ్లేషణ చేస్తున్నారు. వాళ్ళ కథల్ని చదివిన కథని చెప్పగలుగుతున్నారు. అంత చిన్న చిన్న పిల్లలు 3వ తరగతి వాళ్ళ నుంచి ఉన్నారు. వీళ్ళైతే ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళ కథల్ని చెప్పడం చూసి మేము చాలా భారత జాతి నిర్మాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను స్వయం జ్యోతి మహిళా మండల ఆధ్వర్యంలో నాగులపులపాడు మండలం నిడమానూరు కేఆర్ఆర్ జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వల్లభాయ్ పటేల్పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్ శ్రీనివాసరావు, మహిళా మండలి అధ్యక్షురాలు బి కీర్తన, ఉపాధ్యాయులు ఆంజనేయులు, మోహన్ రావు, రామారావు, సంధ్యారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
చిన్నగా 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 వేయండి, నాకెళ్ళి చూడమాకండి. ఆ ధీరత్వంతో దేనికైనా ఒక పని చేయాలి అంటే ధైర్యం ఉండాలి. అందుకని మనకి అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి చాలా ప్రధానమైనటువంటిది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి అని 8 మంది లక్ష్ములు. ఏ లక్ష్మి లేకపోయినా పర్వాలేదు, కానీ ధైర్యలక్ష్మి కనుక ఉంటే మిగతా వాళ్ళకి తోచదు, అందరూ తిరిగి వచ్చేస్తారు. కాబట్టి ధైర్యం అనేటువంటిది కూడగట్టుకోవాలి. అది పసితనం నుంచి మనకి అలవడం, నేను ఇది సాధించగలను అనేటువంటి ఒక గట్టి నమ్మకం ఉండాలి, కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. అలాంటి పట్టుదల కలిగినటువంటి మహనీయుడే ఆ ఉక్కు మనిషే సర్దార్ వల్లభభాయి పటేల్. ఆయన యొక్క 150వ జయంతి ఉత్సవాలు ఇప్పుడు దేశం అంతటా కూడా జరుగుతూ ఉన్నవి. నిజంగా ఆ మహనీయుడు భారతదేశానికి చేసినటువంటి సేవలు అమోఘమైనటువంటివి. వందలాది సంస్థ. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150th బర్త్డే యానివర్సరీ, అవునా కదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసా మీకు? చేయండి, ఎవరెవరో తెలుసా? అందరికీ తెలుసా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఏమో తెలుసు, ఫ్రీడమ్ ఫైటర్ అని తెలుసు. ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు? మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ మనకి స్టాచ్యూస్ కట్టాము. స్టాచ్యూ అంటే తెలుసా? స్టాచ్యూస్ ఎవరు కట్టాం? మనం చాలా కొంతమందికే కట్టాం. వాళ్ళలో ప్రముఖంగా అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యత అని గుజరాత్ లో మనం కట్టింది ఎవరికి? తెలుసా విషయం మీ అందరికి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. గౌరవం, భయం, బాధ్యతపై ప్రజల్లో నమ్మకం కలిగినప్పుడే పోలీసు ఉద్యోగానికి అర్హత అని వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్న కలెక్టర్ రాజాబాబు. డిస్టిక్ లెవెల్ స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీ నాయకులు. ప్రకాశం భవనం వద్ద ధర్నా. డి న్యూస్లో నేటి మాట. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వచ్చి చేరుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.